విధంగా ఉంటూ మన సత్సంప్రదాయ పరిరక్షణ సభలో తమ సమయాన్ని ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నటువంటి శ్రీమతి ఉషారాణి గారి వేదికపై ఆహ్వానిస్తున్నాం. వారు కూడా ఈ సత్కార కార్యక్రమంలో భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే బలం పెరుగుతున్నది అంటే ఇలాంటి వారి వల్ల ఎప్పుడు సుమతి గారికి వెళ్ళే ఫోన్తో పాటు ఉషా గారికి కూడా రోజు ఫోన్ వెళ్తుంది. అమ్మ మనం ఏం చేద్దామని వారిని కూడా వేదికపైకి ఆహ్వానం చేస్తుంది. గానంలో ప్రావీణ్యం కలవారు, ప్రతిభా సంపన్నులు అయినటువంటి శ్రీమాన్ శ్రీపట వెంకటేశ్ ఆచార్య స్వామి వారికి శ్రీమతి రఘునాథ మిగతా పెద్దల్ని వారి ప్రతిస్పందన తెలియవాలంట. కానీ వెంకటేశ్ ఆచార్య స్వామి వారికి మనం ఎందుకు పురస్కారం సమర్పించామో మీకు కూడా తెలియాలి కదా. పంచదార తీపి వర్ణించడం కన్నా వారు 2-3 భాషల తర్వాత వారి గళంలో గానం చేస్తారు. మనందరం ఒకవేళ దివ్య ప్రబంధం ఇప్పటికే అభ్యాసం చేయలేని వారు ఎవరైనా ఉంటే అర్జెంటుగా ఆన్లైన్లో వారి దగ్గరనే దివ్య ప్రబంధం చెప్పించుకునేలాగా మనం సంకల్పం చేసుకుంటాం. వాళ్ళు అడిగా ఈ ప్రబంధం చెప్పాలయ్యా, మధ్యాహ్నం పూట అయితే ఏమి కొంచెం విశ్రాంతి కదా, నిద్రపోయే సమయం మేము తగ్గించుకుంటాం, అరగంట గంట చెప్తారా అంటే తప్పకుండా అన్నారు. అలా నేర్చుకోవాలనే సంకల్పం కలిగేలాగా వారి గొంతు ఉంటుంది, ఆ నైపుణ్యం ఉంటుంది. అది మనం అప్పుడు